అందరికీ నమస్కారం. మా ఈ ఛానల్ ప్రేరణాధార డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి అఫీషియల్కి సుస్వాగతం. అసలు మనిషి ఎవరు? ఎందుకంటున్నాం అంటే ఈ మాట చాలామంది మనము సంభాషించుకునేటప్పుడు కొంచెం సీరియస్గా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అసలు మనిషివేనా అని అడుగుతారు ఎదురు అని. అలాగే ఇంకా కోపం వచ్చినప్పుడు ఏమండి అతను మనిషా పశువా, ఏంటి అలా మాట్లాడతాడేంటి అంటారు. సరే ఇంకా ముందుకెళ్ళినప్పుడు నీకు అసలు మెదడు ఏమైనా ఉందా అని అడుగుతారు. అలాగే మీ మెదడు మోకాల్లో ఉందేమో చూసుకో బాబు అని కోపం వచ్చినప్పుడు అవతల వ్యక్తి నాకు మోకాల్లోనే ఉంది, నీ మెదడు సంగతి చూసుకో, నీ మెదడు అరికాల్లో ఉంది అంటే. అసలు ఈ సంభాషణ హాస్యం కోసం కాదు, మానవ ప్రవర్తన సరళి గురించి మాట్లాడుకుందాం కాసేపు. అసలు మనిషి ఎవరు? మనిషిని ఇలా డిఫైన్ చేస్తాం: హ్యూమన్ బీయింగ్ థింక్స్, ఫీల్స్ అండ్ యాక్ట్స్ అని. థింకింగ్ అంటే ఆలోచించటం, అదే మెదడు చేస్తుంది. అలాగే ఫీలింగ్స్ ఉంటాయి మనకి, సాడ్నెస్ ఉంటుంది, తర్వాత అంటే మంచి చెడు ఫీలింగ్స్ కూడా ఉంటాయి, అది భావోద్వేగాలు అన్నమాట. తర్వాత మన చర్యలు అంటే మనము ఎలా ప్రవర్తిస్తాం, యాక్షన్స్ అండ్ బిహేవియర్ అంటాం. అయితే మనిషి ఆలోచిస్తాడు, భావిస్తాడు, కార్యాచరణ చేస్తాడు, అంటే చర్యలు తీసుకుంటాడు అన్నమాట. ఈ మూడు గుణాలే మన జీవన ప్రయాణాన్ని నిర్దేశిస్తాయి. మెదడు, భావోద్వేగాలు మరియు మన చర్యల మధ్య సంబంధం అసలు ఏంటి? ఆధునిక కాలంలో మన మనస్సు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి? ఈ వీడియో పోడ్కాస్ట్లో మన ఆలోచనలు, భావోద్వేగాలు, చర్యలను నడిపించే శక్తివంతమైన లింబిక్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం రండి. ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి మీ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి. అసలు లింబిక్ సిస్టమ్ అంటే ఏమిటి? లింబిక్ సిస్టమ్ మన మెదడులో భావోద్వేగాలు, జ్ఞాపకాలు, నిర్ణయాలు తీసుకునే విధానాన్ని నియంత్రించే ముఖ్యమైనటువంటి భాగం. ఇది మన ఆలోచన, థింకింగ్, భావోద్వేగం, ఫీలింగ్, చర్య, యాక్షన్స్ అండ్ బిహేవియర్ నడిపే సెంటర్. మన చర్యల వెనుక ఉన్న భావోద్వేగాలు అర్థం చేసుకోవడానికి ఇది చాలా కీలకంగా పనిచేస్తుంది. ఉదాహరణకి, ఒక వ్యక్తి ఆకస్మికంగా కోపం రావడం లేదా భయం అనుభవించడం లింబిక్ సిస్టమ్ స్పందన మాత్రమే. మనం ఓ మంచి సంఘటన గుర్తు చేసుకుని ఆనందించడం హిపోకాంపస్ పని. అది లింబిక్ సిస్టంలో ముఖ్యమైనటువంటి భాగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది అమిగ్డలా అంటారు. భావోద్వేగాల నియంత్రణ, భయం, కోపం, ఆనందం లాంటి భావోద్వేగాన్ని నియంత్రిస్తుంది. మనకి ముప్పు తటస్థపడినప్పుడు శరీరంలో ఫైట్ ఆర్ ఫ్లైట్ స్పందన ప్రారంభమవుతుంది. ఉదాహరణకి, మీరు మార్నింగ్ వాక్లో ఉన్నప్పుడు మీ వెనకాల కుక్క తరుముకుంటూ వస్తుంది అనుకోండి, గట్టిగా అరుచుకుంటూ. ఇక్కడ రెండు విధాలుగా స్పందిస్తాం. ఒకటి ఫైట్, అంటే అక్కడ రాయి తీసి కుక్కని కొట్టే ప్రయత్నం చేయటం, లేదా మనం దాని నుంచి తప్పించుకోవడం, ఇంకా త్వరగా పారిపోవటం. ఫైట్ అంటే ప్రయత్నించటం, దాన్ని నిరోధించడానికి. ఫ్లైట్ అంటే పారిపోవటం అన్నమాట. ఈ స్పందన ప్రారంభమవుతుంది. ఉదాహరణ, ఇంకా ఎక్కువ ఉదాహరణలు చెప్పొచ్చు. ఎవరో ఆకస్మికంగా గట్టిగా అరిచారు అనుకోండి, మీ దగ్గర మిమ్మల్ని భయపెట్టారనుకోండి, మీ అమిగ్డలా స్పందిస్తుంది. అలాగే ఒక స్టూడెంట్ పరీక్ష ముందు భయం అనుభవిస్తుంటాడు, కొంచెం భయంగా ఉంటుంది అన్నమాట. ఈ భాగం వల్లే అలాంటి స్పందనలు వస్తాయి. రెండో భాగం హిపోకాంపస్, జ్ఞాపకాల నిల్వ. అలాగే అన్నీ నేర్చుకుని జ్ఞాపకం పెట్టుకునేటటువంటి పని ఈ హిపోకాంపస్ చేస్తుంది. జ్ఞాపకాలను నిల్వ ఉంచడం, తిరిగి గుర్తు చేయటం కూడా ఈ భాగం పని అన్నమాట. ఇది ఒకవేళ బలహీన అయిపోయిందనుకోండి,
అప్పుడు మనకి మతిమరుపు వస్తుంది అనమాట. మర్చిపోవటం అంటే అది నేర్చుకుంటాము, గుర్తుపెట్టుకుంటామని మళ్ళీ తిరిగి గుర్తు రాదు అనే మర్చిపోవడం ఎక్కువ అవుతుందన్నమాట. సో ఒక విద్యార్థి పాఠాలు గుర్తుపెట్టుకోలేకపోవటం హిప్పోకాంపస్ బలహీనత మాత్రమే. ఒక మంచి సంఘటన గుర్తొచ్చినప్పుడు మనం చాలా ఆనందిస్తాం. ఆ రోజు అలా జరిగింది కదా, బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఒక విచారమైనటువంటి సంఘటన గుర్తొచ్చిందనుకోండి, అయ్యో ఏంటిది, మనము కొంచెము లో అయిపోతాం. ఇది కూడా హిప్పోకాంపస్ చేస్తుంది. మూడోది హైపోథాలమస్. హిపోథాలమస్ శరీర నియంత్రణ, భావోద్వేగాలు అంటే ఆకలి, దాహం, నిద్ర, ఈ హార్మోన్లను నియంత్రిస్తుంది. ఇది సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, అనేక రకాల ఆరోగ్య సమస్యలు, భావోద్వేగ మార్పులు అనేకమైనటువంటి వస్తాయి. ఉదాహరణకి ఎక్కువ ఒత్తిడిలో ఉన్నాం అనుకోండి, అది పని ఒత్తిడి, అనేక రకాల ఒత్తిడి ఉన్నప్పుడు మనం రెండు రకాలుగా అంటే బాడీ స్పందిస్తుంది. తిండి ఎక్కువగా తినడం లేదా తక్కువ అయిపోవడం. అసలు అంటే డిస్పెప్సీ అంటాం, ఆకలి మందగించి, అదేంటి రోజు తినేది, ఎందుకంటే ఏదో స్ట్రెస్ఫుల్ సినారియోలో ఉన్నప్పుడు మనకి డిస్పెప్సియా వస్తుంది, అంటే ఆకలి మందగిస్తుంది అనమాట. అలాగే నిద్రలేమి వస్తుంది, ఇన్సోమ్నియా అంటాం. అరే ఏంటి ఇవాళ అంటే నేను రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు, ఏదో ఆలోచిస్తున్నాం అనిపిస్తుంది. ఇదంతా కూడా హైపోథాలమస్ యొక్క పని. నాలుగోది థాలమస్ అంటాం. ఇది సమాచార కేంద్రం. మన హృదయ స్పందన, శరీర స్పందనలు మెదడుకి పంపిస్తూ ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి ఏదైనా శబ్దం విన్నాం అనుకోండి, అది గాజుగా, అరేంటి ఎక్కడ గాజు పగిలిపోయినట్టుంది అని అంటాం. ఏదైనా ఫోటో ఫ్రేమ్ పడిపోయిందేమో అని అనుమానం వస్తుంది. అలాగే కొన్ని చిత్రాలు చూసినప్పుడు ఎలా స్పందించాలో థాలమస్ నిర్ణయిస్తుంది. ఒక పెయింటింగ్ చూసిన ఎంత బాగుంది, ఇంకో పెయింటింగ్ మనకి నచ్చదు, అట్లా రకరకాలుగా ఉంటుండ్రు స్పందనలు. ఈ ఉదాహరణకి మామూలుగా వార్తలు విన్నా కూడా మనకి ఇలా అనిపిస్తుంది అనమాట. అంటే చెడు వార్త విన్నాం అనుకోండి, వెంటనే మనసు బాధపడిపోతుంది. అదే మన ఎవరైనా అభినందించారనుకోండి, చాలా బాగుంది సార్, చాలా బాగున్నారు ఇవాళ మీరు అని అన్నారు అనుకోండి, అభినందిస్తే ఆనందం అనుభవించడం వస్తుందండి. ఇదంతా థాలమస్ పనిచేస్తున్నప్పుడు. ఐదోది చాలా ముఖ్యమైనది సింగ్యులేట్ గైరస్ అంటారు. సింగ్యులేట్ గైరస్ ఇది భావోద్వేగ అనుభవాలు అండ్ నిర్ణయాలు, మనం చేసిన తప్పులు గుర్తు చేసుకుని తప్పులు పునరావృతం కాకుండా చూసేటటువంటి భాగం అన్నమాట. ఉదాహరణకి ఒక స్టూడెంట్ పరీక్షలో తప్పు చేశాడు అనుకోండి, పాస్ట్ ఎగ్జామినేషన్లు ఇప్పుడు గుర్తు తెచ్చుకుని మళ్ళీ ప్రిపేర్ అయ్యేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇది జాగ్రత్తగా నన్ను తప్పు చేశాను, ఇది ఈసారి చేయకూడదు అని. అలాగే మనం పాత బంధువుల్ని కలవడం, ఆనందం అనిపించటం, ఇవన్నీ కూడా సింగ్యులేటర్ గైరిస్, భావోద్వేగాలు, నిర్ణయాలు, మనం చేసిన తప్పులు గుర్తుంచుకోవటం, తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవటం చేసే పని అన్నమాట. ఇది లింబిక్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, భాగాల గురించి చూసాం, బాగానే ఉంది. ఇది ఎలా పనిచేస్తుంది? ఒకటి ఆలోచించడం, థింకింగ్. లింబిక్ సిస్టమ్ పాత్ర ఏంటంటే జ్ఞాపకాల ద్వారా నిర్ణయాలను ప్రభావితం చేయటం. ఉదాహరణకు ఒక విద్యార్థి గత పరీక్షలో చేసిన తప్పులు గుర్తుంచుకుని ఈసారి మెరుగ్గా ప్రిపేర్ అవటం అన్నమాట. రెండోది భావోద్వేగం, ఫీలింగ్, ఎక్సైటెడ్ స్టేట్స్ అంటాం. లింబిక్ సిస్టమ్ పాత్ర ఏంటంటే ఆనందం, కోపం, భయం లాంటి భావోద్వేగాలు నియంత్రించటం ఈ మెథడ్ చేస్తుంది, భావోద్వేగాల నియంత్రణ కూడా. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక మంచి వార్త విన్నప్పుడు మంచి హార్మోన్లు ఉత్తేజితం అవుతాయి. అలాగే బ్యాడ్ సంఘటన చూసినప్పుడు విన్నప్పుడు మనకి డౌన్ అవుతాం అనమాట. అది భావోద్వేగానికి సంబంధించి. అలాగే చర్యలు, యాక్షన్స్ అండ్ బిహేవియర్ మూడోది. మనం మూడు చెప్పాం, హ్యూమన్ బీయింగ్ థింక్స్, ఫీల్స్ అండ్ యాక్ట్స్ అన్నాం అనమాట. సో ఇదేదో చర్యలు, యాక్షన్స్ అండ్ బిహేవియరే చాలా ఇంపార్టెంట్. మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం భావోద్వేగాలు ఉన్నాయో ఎవరికి అర్థం అవ్వదు. మనము చర్యల్లోకి వచ్చినప్పుడు అప్పుడే మన బిహేవియర్ అండ్ యాక్షన్స్ ఆధారంగానే మనము ఎలా ఉన్నాం అన్నది సొసైటీ నిర్ణయిస్తుంది. లింబిక్ సిస్టమ్ పాత్ర ఏంటంటే ఇక్కడ మెదడు ఇచ్చే సంకేతాల ఆధారంగా స్పందిస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వాహనం వేగంగా వచ్చేస్తుంది అనుకోండి, హార్న్ కొడుతున్నప్పుడు తక్షణమే మన మనసు స్పందిస్తూ ఉంటుంది, ఏంటో భయంగా ఉంటుంది, మనం పక్కకి జరుగుతాం. అట్లా అనమాట. అంటే మన బిహేవియర్, యాక్షన్స్ అనమాట.
అలాగే మనకి కోపం తెప్పించారనుకోండి ఎవరైనా సరే, మనం వాళ్ళ మీద కోపంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళని తిట్టడం, కొట్టడం అట్టా అది చర్యలు మన యాక్షన్స్ అండ్ బిహేవియర్ అంటాం. సో ఆధునిక కాలంలో లింబిక్ సిస్టమ్ ఎదుర్కొనే సమస్యల గురించి మనం ఆలోచించాలి. పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండవు ఒక్కొక్కప్పుడు. అధిక ఒత్తిడి ఉన్నప్పుడు ఏంటంటే మొట్టమొదటిది అధిక ఒత్తిడి నార్మల్గా ఉంటుంది. అది ఓవర్ రియాక్టివ్ ఎమిగ్డలా, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. అధిక ఒత్తిడి కారణంగా తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిత్య ఒత్తిడి మెదడుకి పనితీరును తగ్గించేస్తుంది. రెండవది హిపోథాలమస్ అసమతౌల్యత వచ్చినప్పుడు ఏమవుతుందంటే అసాధారణమైనటువంటి తినేటటువంటి అలవాట్లు ఉంటాయి. నిద్రలేమి, అధిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలకి దారితీసేస్తుంది. హిపోకాంపస్ బలహీనపడినప్పుడు జ్ఞాపక శక్తి సమస్యలు, ఒత్తిడి వల్ల గుర్తు పెట్టుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. మర్చిపోతూ ఉంటాం అనమాట అంతా. అయితే ఈ లింబిక్ సిస్టమ్ని ఆరోగ్యంగా ఉంచే మార్గాలు, మన మెదడును ఆరోగ్యంగా మనం పెట్టుకోవాలి తప్పనిసరిగా. ఏంటది? ఒకటి, ఈ స్ట్రాటజీస్ చూద్దాం. ఎలాంటి మార్గాల ద్వారా మన మెదడుని పనితీరుని లింబిక్ సిస్టమ్ చాలా హెల్దీగా ఎలా పెట్టుకోవాలి. మొట్టమొదటిది ధ్యానం, మెడిటేషన్, భావోద్వేగ నియంత్రణకు సహాయపడుతుంది. రెండోది వ్యాయామం, ఎక్సర్సైజ్, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనం శరీరంకే అనుకుంటాం, మెదడుకి. ఆహారం, హెల్దీ డైట్, అంటే డస్ట్బిన్ డైట్ తినకూడదు దయచేసి. అంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ఆల్. మెదడు పనితీరుని మెరుగుపరిచే మంచి డైట్ తీసుకోవాలి. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఉండే డైట్. తర్వాత స్నేహాలు, సామాజిక సంబంధాలు ఒత్తిడిని తగ్గించే సహాయపడతాయి. ఎల్లప్పుడూ మన చుట్టూ మంచి వ్యక్తులు ఉండేటట్టుగా మన స్నేహ సంబంధాలని ఏర్పరచుకోవాలి. ఇంకొక ముఖ్యమైన సందేశం ఏంటంటే లింబిక్ సిస్టమ్ మన జీవితం మొత్తం ప్రభావితం చేస్తుంది. భావోద్వేగాలు, జ్ఞాపకాలు, చర్యలు అనుసంధానించే కేంద్రం ఇది. మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవటం ముఖ్యం. ఒత్తిడిని తగ్గించుకుందాం, ఆనందంగా జీవిద్దాం. ఆలోచన, భావోద్వేగం, చర్య ఇవి మన జీవితానికి ప్రధానమైన మార్గదర్శకాలుగా గుర్తించండి దయచేసి. లింబిక్ సిస్టమ్ని అర్థం చేసుకుని మన భావోద్వేగాల సమతౌల్యాన్ని పూర్తిగా మనం నియంత్రించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఒత్తిడిని తగ్గించండి, హెల్దీ హ్యాబిట్స్ని అభివృద్ధి చేసుకోండి, మరియు మీ జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మీ ఆలోచనలు మాకు ఎంతో విలువైనవి. మన మెదడును అర్థం చేసుకోవడం ద్వారా మన భవిష్యత్తును మెరుగుపరుచుకుందాం. ధన్యవాదాలు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్మైల్ మోడ్లో ఉండండి. నమస్కారం.